ఐపీఎల్ 2025-18 సీజన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే జరుగుతుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా ఈ ఐపీఎల్ సీజన్ నడుస్తుంది అనడంలో సందేహం లేదు. టైటిల్ రేసులో ఉంటాయి అనుకున్న కొన్ని ఫ్రాంచైజీలు తొలి టీమ్స్ గా ఎలిమినేట్ అయితే అయిపోయాయి. సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్ మూడు టీమ్స్ కూడా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాయి. మొన్న మ్యాచ్ లో అంటే సిఎస్కే కేకేఆర్ ని ఓడించింది. కేకేఆర్ ని కూడా ఆల్మోస్ట్ ఇంటి ముఖం పట్టేలా చేసింది సిఎస్కే. ఆ తర్వాత ఎల్ఎస్జీ కూడా ఇంటి దారి పట్టేలానే కనిపిస్తుంది. అయితే జీటీ మరియు ఆర్సీబీలు 11 మ్యాచ్లకు గాను 8 చొప్పున గెలిచి 16 పాయింట్లతో తొలి 2 స్పాట్స్లో అయితే ఉన్నాయి. ఆ తర్వాత 7 విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్లు తర్వాత స్పాట్స్లో అయితే 3rd, 4th స్పాట్లో ఉన్నాయి. ఇంతవరకు ఓకే. ఇక డీసీ కూడా 11కు 6 గెలిచి 5th స్పాట్లో అయితే ఉంది. డీసీ నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే డెఫినెట్లీ ప్లే ఆఫ్స్ రసవత్తరంగా మారుతుంది. అయితే ఈ 5 ఫ్రాంచైజీలు మాత్రమే మ్యాక్సిమం ప్లే ఆఫ్ రేస్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఒక ఫ్రాంచైజీ ఏమో ప్లే ఆఫ్స్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని తమ విజయాలతో అని ఫ్రాంచైజ్ ఆలోచిస్తుంది. మరొక ఫ్రాంచైజీ ఏమో ఈ విజయంతో ప్లే ఆఫ్స్కి తొలి టీమ్గా అఫీషియల్గా క్వాలిఫై అవ్వాలని చూస్తుంది. సో ఈ మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గా మారనుంది. అందుకే ఐపీఎల్ 2025-18 సీజన్లో మ్యాచ్ నెంబర్ 59గా మే 9న రాత్రి 7:30 లక్నో సూపర్ జైంట్స్కి హోమ్ గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక బిగ్గెస్ట్ ఫైట్కి అయితే రెడీ అయ్యాయి. ఎల్ఎస్జీ ముందుగా 11కి 5 మ్యాచ్లు గెలిచింది. అంటే తర్వాత ఆడబోయే 3 మ్యాచ్లు గెలవాలి, బెస్ట్ రన్ రేట్ మెయింటైన్ చేయాలి. అలానే అదర్ ఎండ్లో ఆర్సీబీ జస్ట్ గెలిస్తే చాలు అఫీషియల్గా ప్లే ఆఫ్కి అయితే క్వాలిఫై అవుతుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మ్యాచ్. అలానే టేబుల్ టాపర్గా కూడా నిలుస్తుంది ఆర్సీబీ. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, బోత్ టీమ్స్ ప్లేయింగ్ 11లో బిగ్ చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఏ టీం ఫేవరెట్గా ఉండబోతుంది, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ మ్యాక్సిమం కనబడుతున్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఈ ఎకానా క్రికెట్ స్టేడియంని 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ స్టేడియం ఇండియాలోనే 5th లార్జెస్ట్ స్టేడియంగా మాట్లాడుకోవచ్చు. ఈ ఐపీఎల్ సీజన్ ఎల్ఎస్జీకి హోమ్ గ్రౌండ్గా 7 మ్యాచ్లు అయితే ఆడబోతుంది. అయితే 2018లో ఈ స్టేడియంకి రీనేమ్ చేశారు. ఇండియాస్ 10th ప్రైమ్ మినిస్టర్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంగా మార్చారు. బౌండరీ డైమెన్షన్స్ పరంగా కొద్ది పెద్ద గ్రౌండ్గా చెప్పుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 68 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ 78 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ వచ్చేకి 62 మీటర్లు గాను చెప్పొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఎకానా క్రికెట్ స్టేడియం యొక్క పిచ్ సర్ఫేస్ అంతా చాలా ఫ్లాట్గా ఉంటుంది. సర్ఫేస్ అంతా రోల్ చేసి పరి హార్డ్గా ఉంటుంది. ఇది రెడ్ సాయిల్ పిచ్గా మాట్లాడుకోవచ్చు. క్విక్ పేస్ బౌన్స్ని అయితే చూడొచ్చు. లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్, అది కూడా గేమ్ ప్రోగ్రెస్ అయిపోద్ది. అలా అని చెప్పి కంప్లీట్గా డామినేట్ చేస్తారని చెప్పాను, కానీ లిటిల్ బిట్ హెల్ప్ అయితే ఉంటుంది. అయితే ట్రూ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనివల్ల బ్యాటర్స్ పరుగులు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది పిచ్ రిపోర్ట్ గురించి. అంటే ఈ మధ్య గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ 190 పరుగులుగా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడి మ్యాచ్లు అయిపోయే ట్విస్ట్లు అయితే ఏమీ లేవు. మ్యాచ్ డే మార్నింగ్ టెంపరేచర్ 34 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైన్ పర్సెంట్ జస్ట్ 5%గా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఓటీటీలో 2 బిగ్ ప్లాట్ఫామ్స్ అయిన జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. దీంతో చూడాల్సి ఉంటుంది. యాప్స్లో, వెబ్సైట్లో వచ్చి జియో హాట్స్టార్లో చూస్తాం. అలాగే టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 2లో చూడాలి. అలాగే తెలుగులో టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాలి. వీటన్నిటికి కూడా సబ్స్క్రిప్షన్ తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత ఈ గ్రౌండ్ యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే ఎకానా క్రికెట్ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ 1 ఏప్రిల్ 2023లో అయితే జరిగింది. అయితే ప్రీవియస్ మ్యాచ్ అంటే ఈ గ్రౌండ్లో ఆడిన లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి 22 ఏప్రిల్ 2025 జరిగింది. ఇక టోటల్గా 19 మ్యాచ్లు జరిగాయి. మ్యాచెస్ ఓన్ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు చూసుకుంటే 8, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 10. అయితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచిన 8 మ్యాచ్ల్లో పర్సంటేజ్ ప్రకారం చూస్తే 42.11%గా ఉంది. సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచిన పర్సంటేజ్ చూస్తే 52.63గా ఉంది. టాస్ గెలిచిన టీమ్స్ విన్ అయిన మ్యాచెస్ బట్టి 12, 63.16. టాస్ ఓడిపోయి గెలిచిన మ్యాచ్లు 6, 31.58. అంటే టాస్ గెలిచిన టీమే మ్యాచెస్ ఎక్కువ గెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్సంటేజ్ పరంగా అక్కడ ఆల్మోస్ట్ 65% ఉంది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ పరిశీలిస్తే 235, 6 వికెట్గా కేకేఆర్ పెరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 108 పరుగులకి లక్నో సూపర్ జైంట్స్ ఆల్అౌట్ అయింది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ రన్ చేసి చూస్తే 177 పరుగులు 2 వికెట్గా పంజాబ్ కింగ్స్ పెరట్ అయితే ఉంది.
యావరేజ్ రన్స్ పర్ వికెట్ 26.68గా ఉంది. యావరేజ్ రన్స్ పర్ ఓవర్ 8.43గా ఉంది. యావరేజ్ స్కోర్ ఫర్ ఫస్ట్ బ్యాటింగ్ 168.16 పరుగులుగా ఉంది. ఇక ఆర్సీబీ మరియు ఎల్ఎస్జీల హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ మ్యాచెస్ వీళ్ళిద్దరి మధ్య 5 మ్యాచ్లు జరిగాయి. ఆర్సీబీ 3 గెలిచింది, లక్నో సూపర్ జైంట్స్ 1 తక్కువ 2 గెలిచింది. ఈ సీజన్ లో ఇదే తొలి మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య. ప్రీవియస్ మ్యాచ్లు అంటే 2024 సీజన్ లో వీళ్ళిద్దరి మధ్య ఒకటి జరిగింది, అది లక్నోనే గెలిచింది. అలాగే 2023లో సెకండ్ 2 మ్యాచ్లు జరిగితే ఒకటి ఆర్సీబీ ఒకటి లక్నో గెలిచింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రీసెంట్ గా లక్నో అప్పర్ హ్యాండ్ లో ఉంది. బట్ ఆర్సీబీ ప్రజెంట్ ఉన్న ఫామ్ కి ఈ మ్యాచ్ అయితే టఫెస్ట్ రైవలరీగా మాట్లాడుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా లక్నో సూపర్ జైంట్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. హ్యాట్రిక్ ఓటమితో లక్నో సూపర్ జైంట్ ఈ మ్యాచ్ కి అయితే సిద్ధమైంది. డీసీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ 3 బడా ఫ్రాంచైజీల చేతిలో ఓడి లక్నో సూపర్ జైంట్ ఈ మ్యాచ్ కి అయితే సిద్ధమైంది. లక్నో సూపర్ జైంట్స్ ఓటమి అంటేనే మనం బ్లేమ్ చేయాల్సింది డెఫినెట్లీ కెప్టెన్ రిషబ్ పంత్. ఒక్క ఇన్నింగ్స్ మినహాయిస్తే రిమైనింగ్ 10 మ్యాచ్ల్లో ఒక్క ఇన్నింగ్స్ కూడా చాలా ఇంప్రెసివ్ గా బ్యాటింగ్ అయితే చేయలేకపోయాడు. లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా కి ఏడిపే తక్కువ అని చెప్పవచ్చు. పంత్ వర్స్ట్ ఫామ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఓవర్సీస్ టాప్ ఆర్డర్ కంప్లీట్ గా బ్యాక్ ఫుట్ లో ఉంది. ఇనిషియల్ మ్యాచెస్ లో చెత్త కొట్టేసిన ఈ టాప్ ఆర్డర్, ఈ ఓవర్సీస్ ప్లేయర్స్ గత 3-4 మ్యాచ్ల నుంచి కంప్లీట్ గా అవుట్ ఆన్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. అసలు వస్తున్నారు వెళ్తున్నారు. పేపర్ మీద చూస్తే వీళ్ళు భయంకరమైన టాప్ ఆర్డర్ అయితే కనబడుతుంది. ఎయిడిన్ మార్క్రావ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ 3 సాలిడ్ బ్యాటర్స్. పవర్ ప్లే దాకా ఓపెనర్స్ వికెట్ ఇవ్వకపోతే ఒక విధ్వంసాన్ని మనం చూడొచ్చు. అలానే నికోలస్ పూరన్ తొలి హాఫ్ ఆఫ్ ద ప్లే మ్యాచ్ల్లో 30 పైన 6లు అయితే కొట్టాడు. ఆ తర్వాత కంప్లీట్ గా బ్యాక్ ఫుట్ లో అయితే ఉన్నాడు. మినిమం రెస్పాన్స్ కూడా గేమ్ కి అందించడం లేని చెప్పొచ్చు. వీళ్ళ దారిలోనే తొలి నుండి కెప్టెన్ రిషబ్ పంత్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఒక ఆయుష్ బోధని, అబ్దుల్ సమాద్ తొలి మ్యాచ్ నుండి కొంతవరకు ఇంప్రెసివ్ బ్యాటింగ్ తో కన్సిస్టెంట్ గా పరుగులు అయితే చేస్తున్నారు. ఇక తర్వాత అయితే ఎవ్వరూ అంతగా ఫామ్ లో లేరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళ ఫినిషర్ ఏరి కోరికొన్న డేవిడ్ మిల్లర్ కూడా కంప్లీట్ గా చేతులు ఎత్తేస్తున్నాడు. ఓవరాల్ గా బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ అయితే ఉండవు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న సోర్సెస్ బెస్ట్ సోర్స్ ఇవే అని చెప్పుకోవచ్చు. మరోసారి ఆయుష్ బోధని, అబ్దుల్ సమాద్ కీ రోల్ ప్లే చేయనున్నారు. ఇక బౌలింగ్ యూనిట్ లో అస్సలు ఎక్స్పీరియన్స్ లేదనుకున్న బౌలర్సే కొద్ది గొప్ప రాణించి లక్నో సూపర్ జైంట్స్ ఫ్రంట్ ఫుట్ అయితే ఉంచుతున్నారని చెప్పుకోవచ్చు. స్లోగా చెప్పారు, చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. వస్తాడు మయాంక్ యాదవ్ ఇరగదీసేస్తాడు అనుకున్నాం, బట్ మయాంక్ యాదవ్ కూడా వచ్చినాక టూ మచ్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతూ ఉన్నాడు. అలానే అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ కూడా లైవ్ తప్పుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రీవియస్ మ్యాచ్ లో కొత్తగా వచ్చిన న్యూ పేస్ బౌలర్ ఆకాష్ మహారాజ్ సింగ్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించాడు పంజాబ్ మీద. ఇక స్పిన్ యూనిట్ లో దిగ్విజయ్ సింగ్ రాతి ఎఫెక్టివ్ గానే ఉన్నాడు. ప్రీవియస్ మ్యాచ్ లో ఆడని రవి బిష్ణోయిని ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ గ్రౌండ్ పేపర్ మీద పరిశీలిస్తే ఎయిడెన్ మార్క్రావ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, డేవిడ్ మిల్లర్, ఆకాష్ మహారాజ్ సింగ్, అవేష్ ఖాన్, దిగ్విజయ్ సింగ్ రాతి, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ గానీ, ప్రిన్స్ యాదవ్ గానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే కాన్సిక్యూటివ్ గా 4 విజయాలు సాధించి ఈ మ్యాచ్ అయితే సిద్ధమైంది. బడా టీమ్స్ ని ఓడించి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో డిఫరెంట్ ఆర్సీబీని అయితే మనం చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ జోన్ లో ఉంది అన్ని పరంగా చెప్పుకోవచ్చు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్. బట్ ఒక చిన్న ఎదురు దెబ్బ అయితే ఆర్సీబీ తగిలింది లేటెస్ట్ గా. దేవదత్ పడికల్ ఇంజురీతో రూల్డ్ అవుట్ అయితే ఈ ఐపీఎల్ సీజన్ కి అయ్యాడు. ఈ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ అయితే ఆర్సీబీ తీసుకుంది. అయితే మయాంక్ అగర్వాల్ ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డెఫినెట్లీ ఎస్ అని చెప్పుకోవచ్చు, ఉంటాడు. ఎందుకంటే ఆర్సీబీకి ఓవర్సీస్ ప్లేయర్స్ బెస్ట్ బ్యాకప్ ఉంది, బట్ ఇండియన్ సైడ్ నుంచి మంచి బ్యాకప్ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ మయాంక్ అగర్వాల్ ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడు. ఫిలిప్ సాల్ట్ కి ఇంజురీ అయిన తర్వాత ఆ లోటు లేకుండా జాకబ్ బేతల్ బ్యాట్ తో ఒక విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడు. ప్రీవియస్ మ్యాచ్ లో బేతల్ అలాగే కోహ్లీ ఇద్దరు లీటర్లో చెత్త కొట్టేస్తారు. ఎక్స్ట్రీమ్లీ కోహ్లీ బ్యాట్ నుండి అయితే ఒక విధ్వంసకర ఇన్నింగ్ చూసాం. మనం కోహ్లీ నుంచి బ్యాట్ నుంచి ఎలాంటి స్ట్రైక్ రేట్ చూడాలనుకున్నాము, ఎలాంటి ఫ్లిక్ సిక్స్లు చూడాలనుకున్నాము, అలాంటివన్నీ చూపించాడు. సో ఓవరాల్ గా ఓపెనింగ్ లో ఎటువంటి సందేహం లేదు, ఆర్సీబీ వెల్ టచ్ లో ఉంది. మరి పడికల్ ప్లేస్ లో మయాంక్ అగర్వాలే వస్తాడు. ఇక తర్వాత మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ రజిత్ పడితే జితేష్ శర్మ బ్యాట్ నుండి పరుగులు రావట్లేదు, ఇద్దరు అటర్ ఫ్లాప్ అవుతున్నారు. వీళ్ళిద్దరు బ్యాట్ నుంచి మినీ క్యామ్యూలన్నా రావాల్సి ఉంది. అలానే ఫినిషింగ్ లో టిమ్ డేవిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టచ్ అని చెప్పుకోవచ్చు. అలానే ప్రీవియస్ మ్యాచ్ లో సునామీ చూపించిన మరియో షెఫర్డ్ మరోసారి క్రూషియల్ నాకైతే ఆడాల్సి ఉంది. అయితే ఓవరాల్ గా వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ ఉండకపోవచ్చు. ఒక చేంజ్ అదిగో దేవదత్ పడికల్ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ వస్తాడు. ఇక స్పిన్ యూనిట్ లో కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మలో చాలా స్ట్రాంగ్ ఉంది విత్ ద బ్యాట్. కృణాల్ పాండ్యా మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఒకసారి.
ఆడగలడని మనంతా తెలిసిందే. సో ఓవరాల్గా 8-9 స్పాట్స్ వరకు బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక బేసినట్లో భువనేశ్వర్ కుమార్, యాష్ దయాల్ చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నారు. అలాగే నిన్నే వచ్చిన లుంగి నిగిడి హెజిల్వుడ్ ప్లేస్లో వచ్చి లిటరల్లీ అదర కొట్టేశాడు. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. లుంగి నిగిడిని ఆపేసి హెజిల్వుడ్ని ఆడిస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే షెపార్డ్ వచ్చాడు, బౌలింగ్లో తీసేశాడు. అలాగే లుంగి నిగిడి కూడా బౌలింగ్లో చాలా ఆకట్టుకున్నాడు. సో మార్పులు అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అనుకుంటున్నా. ఓవరాల్గా వీళ్ళ 11 పేపర్ మీద పరిశీలిస్తే జాకబ్ బేతల్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజిత్ పడిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, లుంగి నిగిడి, యాష్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ ఆడే ఛాన్స్ ఉన్నాయి. అయితే నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్కి అయితే ఫేవరెట్ ఆర్సీబీనే. గెలిచే టీం కూడా ఆర్సీబీనే అనుకుంటున్నా. ఫస్ట్ టీమ్గా క్వాలిఫై అవుతుందేమో ప్లే ఆఫ్స్ అని నేనైతే అనుకుంటున్నా. మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.